దేవునికి వందనాలు, స్తోత్రం. మనం నేర్చుకున్నది హెబ్రీ పత్రిక 1:8 హెబ్రీ పత్రిక 1:8 చూస్తే కుమారుడు అగ్ని జ్వాలను చేసుకున్నవాడు అవి తన దూతల గురించి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గురించి అయితే దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది. దేవునికి స్తోత్రం. మనము నేర్చుకుని 1 అధ్యాయంలో మనం నేర్చుకున్నది అంటే దేవుడు దూతల కంటే శ్రేష్ఠుడు, అదే మనం నేర్చుకున్నారండి. అదే ఈ 1 అధ్యాయంలో ముఖ్యమైన విషయము యేసు ప్రభు దూతల కంటే శ్రేష్ఠుడు. అంటే ఈ ఎవ్వరి సంఘ బిడ్డలు అది యేసయ్య కంటే ఎక్కువ దేవుడు దూతలకి ఏం చేస్తున్నారు, నమ్ముతున్నారు. దాన్ని బట్టి పౌలు గారు వారికి ఈ పత్రిక వేశారు. దూతలు అన్ని సృష్టి, దేవుడు సృష్టించిన వాడు, అది వారికి తెలియపరిచారు. ఇక్కడ చదివిన వాక్యము మీరు ఒకసారి కుమార్తె ఒకసారి ఆ వాక్యం అగ్ని జ్వాలను చేసుకుని వాడు అని తన దూతల గురించి చెప్పుచున్నాడు కానీ తన కుమారుని గురించి అయితే దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది. 9వ వచనములో కలిసి నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. నా దేవుడు అక్కడ హెచ్చించినట్లుగా దేవునికి 2 ప్రసాదించాడు. దేవా అని పిలువబడిన మనం చూడగలుగుతున్నాం. యేసు ప్రభు దేవుడు అని ఆ వాక్యం తెలియపరుచున్నాం. అందుకని 2 సార్లు యేసయ్యకి దేవుడు పిలువబడి ఉన్నారు. ఈ యేసు ప్రభు పునరుద్ధానం పొందిన తర్వాత వినబడిన వాక్యము మీరు చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము దాంట్లో 17వ వచనం కూడా మీరు చదివితే మీకు ఈ వాక్యం యేసు ఆమెతో నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు మీ తండ్రియు నా దేవుడను మీ దేవుడనైనా వారి యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పాడు. యేసు ప్రభు దేవుడని ఆ వాక్యములు కూడా తెలియబడుతుంది. కొందరు యేసు ప్రభు దేవుడు కాదు, దేవుడు సృష్టి అని నమ్ముతున్నారు. అలాంటి నమ్మిన వాడుకు యేసు ప్రభు దేవుడని ఈ వాక్యము తెలియపరుస్తున్నాడు. దేవుడు యేసు సృష్టి కాదు, దేవుడు సృష్టికర్త అని దేవుని వాక్యములు రాయబడింది. ఇప్పుడు దేవుని గురించి చెప్పినట్టు నీ సింహాసనం అని రాయబడింది. యేసు క్రీస్తుకి సింహాసనం ఉంది. అది ఆ సింహాసనం ఎట్టి వ్యక్తితో నిరంతరమైన సింహాసనము. లోకంలో ఉన్న సింహాసనం 5 సంవత్సరం అది మారిపోతుంది. అది యేసు క్రీస్తుకు దొరికిన సింహాసనం నిరంతరమైన సింహాసనం, అది మారలేని సింహాసనం. అది దాన్ని బట్టి ఇక్కడ సింహాసనం గురించి దేవునికి సింహాసనం ఉంటున్నట్టుగా దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13, 14 వాక్యములు కూడా చెప్పబడిన వాక్యం వినండి. రాత్రి కలిగిన దర్శనములు నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘరూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడని వాని సన్నిధి ప్రవేశించి ఆయన సముఖమును తేబడెను. సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడు వారును ఆయన సేవించినట్లును ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన ఇయ్యబడును. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము
ఎప్పుడును లయము కాదు. అంటే రాజ్యము సింహాసనము ఎప్పుడును లయము కాదు. అదే ఎప్పుడు మారన్న సింహాసనం కాదు. కాబట్టి ఈ రాజ్యం తెలుసుకోండి, యేసుకి సింహాసనము ఇవ్వబడుతున్నాడని. ఆయన సింహాసనం మారలేని సింహాసనం. అది మాత్రం కాదు, మరియ దగ్గరికి దేవదూతులు వచ్చి మాట్లాడేటప్పుడు ఆ దేవదూతులు 7 మాటలు చెప్పారు. 7 మాటలు ఒక మాట దావీదు సింహాసనము ఆయన కూర్చున్నారని చెప్పారు. తెలుగు స్వార్త 1:32 నుండి కిందకి చదివితే నేను చెప్పిన మాకు వాక్యం మీకు అర్థమవుతుంది. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానినే, ఇలాగ జరిగినని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనెను, గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన తండ్రి అయిన దేవుడు దావీదు సింహాసనము ఆయనకిచ్చినప్పుడు మరి 7 విషయం చెప్పినది. ఒక విషయము దావీదు సింహాసనం అతనికి ఇస్తామని చెప్పారు. సింహాసనం ఉండినట్టుగా ఇక్కడ మనము చూడగలుగుతున్నారండి. ఇక్కడ చెప్పిన మాట ఈ 8 వాక్యములు మళ్ళీ ఒకసారి కూడా చూడండి మీరు. 1 అధ్యాయము 8 వాక్యము. అగ్ని జ్వాలలుగా చేసుకున్నవాడు అని తన దూతని గురించి చెప్పుచున్నాడు, కానీ నీ కుమారుని గురించి అయితే దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచుచున్నది, నీ రాజ్యదండము న్యాయార్థమైనది. అంటే దేవుడు రాజ్యదండము న్యాయార్థమైన రాజ్యదండము ఉన్నది. అంటే యేసు ప్రభు పరిపాలన చేసినప్పుడు న్యాయార్థంగా ఏం చేస్తున్నారు, పరిపాలన చేస్తున్నట్టుగా ఇక్కడ రాయబడి రాజదండము అని చెప్పిన పదానికి అర్థం అంటే దేవుడి కింద అధికారం గురించి చెప్పుతున్నాను. ఈ రాజదండమునికి చాలా అధికారం కలిగినదని మీకు అందరికీ తెలుసు. ఎస్తేరు పుస్తకము 5వ అధ్యాయం 2వ వాక్యం చదివినప్పుడు, ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయం 2వ వాక్యం చదివినప్పుడు, రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను. అప్పుడు మీరు చూడండి, 30 రోజుల వరకు రాజ సన్నిధికి రావడానికి ఎవరు ఏం చేయలేదు. ఆ టైంలో ఎస్తేరు తన భార్య కూడా అక్కడికి వెళ్ళడానికి అనుమతి లేని టైంలో ఎస్తేరు ఏం చేశారు, నిలబడిన చూసినప్పుడు ఆయనకి ఏం చేశారు, బంగారు ఆయనకి చూపించినప్పుడు ఏం చేశారు, ఎస్తేరు దగ్గరకు వచ్చి తన దండం యొక్క కొన ముట్టెను. కొన అంటే అంతర్భాగం ముట్టాడు. అప్పుడు ఆయన అర్థం ఉండదు. ఆయన అర్థం ఏమంటే నా సన్నిధికి రావచ్చు. ఇప్పుడు ఈ రాజదండమకి అంత అధికారం. 8వ అధ్యాయం చూడండి, ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము 4వ వాక్యం చూడండి. ఎస్తేరు గ్రంథం 4వ. రాజు బంగారు దండమును ఎస్తేరు తట్టు చాపెను. ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి, రాజువైన తమకు సమ్మతి అయిన ఎడలను తమ దృష్టికి నేను దయ పొందిన దాననై, రాజువైన తమ ఎదుట ఈ సంగతి యుక్తముగా తోచిన ఎడల, తమ దృష్టికి నేను ఇంపైన దానైన ఎడల, రాజువైన తమ సకల సంస్థానములను అప్పుడు నేను చెప్తున్నాను, ఎస్తేరు దగ్గరికి రాజదండము చూపినప్పుడు అప్పుడు ఈ 2 వాక్యములు ఆ అమ్మాయికి రాజగారి సన్నిధికి రావడానికి ఉన్న అధికారం ఉన్నట్టుగా ఆ వాక్యములు తెలుపుతున్నారు. అప్పుడు ఈ రాజదండం ఒక అధికారం. దేవునికి స్తోత్రం. ఆ అధికారము యేసు ప్రభు
ఈ లోకము నుండి పరలోకములకి విడిచిపెట్టి వెళ్ళిన మునుపు తన శిష్యునికి ఇచ్చినట్టుగా దేవుడు వాక్యంలో రాయబడింది. మత్తయి సువార్త 28 కూడా ఆ వాక్యము రాయబడినట్టుగా మనకు కనబడుతుంది. 28:18 నుండి 20 వరకు చదివినప్పుడు అందుకు యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. దేవుడు చెప్తున్నాడు, భూమి మీద పరలోకం మీద నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నారని చెప్పారు. శిష్యులకు ఇచ్చారు. ఆయన అర్థం చెప్పినదంటే ఈ రాజదండము నీ చేతులు అధికారం మన చేతిలో భయపడతారు. నీ సాధారణ విశ్వాసిగా ఉన్నారు కానీ రాజ్య అధికారం నీకుంది. భూమి మీద పరలోకం మీద ఉన్న అధికారం. ఈ రాజదండం అందులో కొన్ని రెండు భాగములు పక్షిరాజ ముఖం ఉంది, లేకపోతే పాము ముఖం ఉంది. ఈ రాజదండంలో రాజులు కానీ మనుషులు కానీ పట్టుకుంటే పక్షిరాజ ముఖం కానీ పక్షిరాజ ముఖం కానీ పావుల ముఖం కానీ ఉంటుంది. చేతులు పట్టుకున్నా చేతులు కొందరు పట్టుకుని నటిసి చూడగలుగుతున్నారు. అప్పుడు ఈ అధికారం గురించి మనం ఏం తెలియాలి? దేనికి ఉన్న అధికారం ఏమంటే కరెక్ట్గా తెలియాలి. సంఖ్యాకాండం 24వ అధ్యాయము 17 వాక్యం చూడండి. సంఖ్యాకాండము 24వ అధ్యాయము. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపంలో ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును. రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును. ఎవరు చెప్పారు? ఇది బెలియాము చెప్తున్నారు. ఎందుకంటే ఇశ్రాయేలుని శపించడానికి ఆయన వచ్చారు. శపించడానికి వచ్చినప్పుడు ఆయన పలికిన మాట ఎవరికి శపించడానికి వచ్చారో ఆ బిడ్డలకి చెప్పుతున్నారు, ఇశ్రాయేలు నుండి రాజ్యం వస్తున్నారు. అంటే ఆయన అర్థము ఈ ప్రజలకి శపించడానికి ఆవదు. ఎందుకంటే ఈ ప్రజలు అధికారం చెందిన ఈ రాత్రి ఒక విషయం సరిగా మనస్ఫూర్తిగా తెలియాలమ్మా. నీ అధికారం చెందిన బిడ్డలుగా ఉండిన కాబట్టి నిన్ను ఎవరు శపించలేదు. భూమిలో ఉన్న అధికారము, అధికారం నీ చేతులుంది. ఈ రాజంలో నీకున్న కాబట్టి, ఈ అధికారం నీకున్న కాబట్టి నిన్ను ఎవరు కూడా శపించలేదు. ఆదికాండంలో కూడా చెప్తున్న మాట కూడా చెప్పండి. చూడండి, ఆదికాండము 49వ అధ్యాయము 10 వచనం కూడా మీరు చదవండి. ఆదికాండము 49వ అధ్యాయము 10 వచనం. సీలోహు వచ్చే వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు. యూదా యొద్ద నుండి అధికారం ఆయన దగ్గర నుండి తొలగిపోదు. అది యేసయ్య వచ్చిన విషయము, యూదా గోత్రం యేసయ్య పుట్టిన విషయం గురించి అక్కడ రాయబడి ఉంది. అప్పుడు ఇక్కడ మీరు చూడగలుగుతున్నారంటే ఈ రాజదండం అని ఎబ్రాయ భాష షైబత్ అని పదమని రాయబడి ఉందండి. షైబత్ అంటే ఆయన అర్థమంటే దేవునికి స్తోత్రం, రాజదండం అని చెప్పుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగి కాక. ఈ రాజదండ అనే పదానికి దేవునికి స్తోత్రము పాత నిబంధన 2 స్థలములు అది రాయబడి ఉంది. మీరు అది కూడా చూడండి, అప్పుడు కొంచెం కూడా అర్థం అవుతున్నారు. 74 కీర్తనము 2వ వాక్యం చూడండి. 74 కీర్తనము 2వ వాక్యం. నీ స్వాస్థ్య గోత్రము అనే పదానికి
రాయబడింది అండి. ఆ పదం ఏది? షైబత్ అని చెప్పినది రాజదండము. ఇప్పుడు సరిగా వినాలి నేను చెప్పిన మాట. నీ శాస్త్రమైన గోత్రము అని చెప్పినది ఏంటి? నీ రాజదండైన వాడు అనే పదానికి చెప్తున్నాడు దేవుని స్తోత్రం. ఇదే పదం యెరెమీయా గ్రంథంలో కూడా రాయబడి 21 అధ్యాయము 19 వాక్యం కూడా చదవండి. యాకోబునకు స్వాస్థ్యమగువాడు వాటి వంటి వాడు కాడు. యాకోబునికి స్వాస్థ్యమున్నవాడు వాటి వంటి వాడు. అక్కడ కూడా స్వాస్థ్యం అని చెప్పినది ఇదే ఎబ్రాయ పదము రాయబడింది. ఇప్పుడు నేను చెప్పిన మాట సరిగ్గా గమనించండి. దేవుని చేతిలో రాజదండ అయినది దేవుని బిడ్డ. చెప్పిన అర్థమైందా? శాస్త్యమైన గోత్రం అని చెప్పినది రాజదండు. అప్పుడు దేవునికి శాస్త్యమైన రాజదండు దేవుని బిడ్డ. ఆ దేవుని బిడ్డ దేవుని చేతులున్న రాజదండు. ఘనమైన వాక్యమైన ఆ వాక్యం అని చెప్పినప్పుడు గట్టిగా చెప్పవలసింది. ఈ మనస్సుని ఈ రాత్రి ఈ వాక్యములు గ్రహించారు. దేవుని నేను సాధారణ వ్యక్తి కాదు, దేవుని చేతిలో ఉన్న రాజదండ్రులు. అంటే దేవుని చేతులున్న అధికారం చెందిన దేవుని బిడ్డలు. దేవుని అందుకని చాలా దేవుని బిడ్డలు ఇప్పుడు కూడా అది తెలియలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు ఆయన సంఘమే ఆయన చేతుల్లో ఉన్న అధికార దండము. మనం అందరూ దేవుని చేతిలో అధికారం చెందిన రాజుడు. ఎంతమందికి అర్థమైందో? నీ సాధారణ వ్యక్తిగా మనిషినికి చూసి ఉండొచ్చు, కానీ నీ సాధారణ వ్యక్తి కాదు, నీ అధికారం చెందిన బిడ్డ. నీకు ఒక అధికారం ఉంది. అది ఇక్కడ భూమి మీద పై మీద అంటే ప్రభావములు ఉన్న రెండు అధికారాలు చెంది దేవుడు కొన్ని సమయంలో నేను కూడా చెప్తున్నా, నాకు నీకెంత అధికారం ఉందో నీకు తెలియదు. మనకెంత అధికారం ఉందే తెలియదు. దానికంటే మనం నిరాశపడుతున్నారు. కానీ దేవుని స్తోత్రం. ఈ అధికారం చెందిన వాడు ఏరియాలో ఒక మాట చెప్పినప్పుడు దేవునికి స్తోత్రము. ప్రగతి కూడా మారింది. వర్షం పడకూడదని పలికినప్పుడు ఆగిపోయింది. 3 సంవత్సరం భూమి మీద వర్షం పడలేదు. ఆయన అర్థం అంటే ఆ చిన్న మనుషులు దేవుని చేతిలో ఉన్న ఆ రాజదండ్రులు వినియోగించినప్పుడు ఆకాశములున్న వర్షం ఏమైంది? అది నీకు తెలిసా తెలియాలి. దేవుడు చెప్పిన మాట ఏంటంటే మనకు అధికారం ఉంది. దేవునికి స్తోత్రం. దేవుడు మత్తయి సువార్తలో చెప్పిన మాట 16 వాక్యం నుండి చదివినప్పుడు యేసు చెప్పిన మాట చూడండి. మత్తయి సువార్త 16:16 అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తుని చెప్పెను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. నీవు పేతురవు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుట నిలువనేరవని. పైన చెప్పినది ఎదుట. పైన ఏం చెప్పారు?
నా ఈ సంఘము నీవు నా సంఘమును కట్టుదు. ఈ బండ మీద కట్టబడిన సంఘము కట్టబడి. అప్పుడు ఈ సంఘ ఎదుట పాతాళ ద్వారం అంటే సాతాను శక్తి నిలబడదండి. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డ అందుకని నీ దయ్యం ఉన్నవాళ్ళు ఏంటి చోటకి వెళ్తే నీ దగ్గరికి పనికిరాదు. ఎదుట నిలబడలేదు దేవుడు చెప్పారు. కొందరికి ఏమవుతుందంటే భయం, అందరికీ ఇప్పుడు నీ శక్తి గురించి నీకుదే. నీ భయపడుతుంది సాధన పెద్ద శక్తి. అది సాధన శక్తి నీ ఎదుట నిలబడలేదు. నీ సంఘం దేవుడు కట్టబడిన సంఘం నీ ఎదుట ఎవరు నిలబడు. ఆయన ఎదుట నీకు నిలబడలేదు. సాధారణ నీ ఎదుట నిలబడలేదు. నీ యేసు చెప్పినప్పుడు నీ చెప్తున్నారా చీకటిగా నీ అక్కడికి వెళ్ళినప్పుడు శక్తి చెందిన దేవుడు బట్టి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ శక్తి అక్కడి నుంచి ఎదుట నిలబడకుండా నీ ఎదుట నిలబడకుండా పోతలేదు. కానీ నీ ఏం చేస్తున్నారు? కొందరు ఇల్లు ఏమవుతుంది చీలిపోవడానికి కారణం ఆ శక్తి ఎదుట నిలవడానికి. శక్తి లేదు అని అయిపోతుంది. శక్తి ఉన్నవాడే చేస్తుంది. నా ఫ్రెండ్ ఇక్కడ వచ్చేటప్పుడు ఆయన పేరందరికీ మీకు తెలుసు. చాలా ఒక సమస్య 2 సంవత్సరాలు ఒడిశాలో ఉండేది. మన సంఘంలోకి అప్పుడప్పుడు వచ్చిన వాడు. ఆయన ఇంటికి నేను ఒకరోజు వెళ్ళాను. పాస్టర్ గారు మీరు రావాలి. ఆయనకి మ్యారేజ్ చేసిన వాడిని నేను ఆయన కాబట్టి అయ్యారు. ఒకరోజు మా ఇంటికి రావాలి. ఇంటికి వెళ్ళారు. ఆయనకి ఏం చేశారంటే ఒక ఇల్లు ఆయనకి ఇచ్చారు. ఆ ఇల్లు అద్దె లేదు. పాస్టర్ పెద్ద ఇల్లు లేదు. అద్దె లేదు కారణం అంటే ఆ ఇంటిలో ఒకడు ఉరిపోసి చచ్చిపోయిన కాబట్టి పాస్టర్ ఫ్రీగా ఇచ్చారు. పాస్టర్ గారు మీరుంటే ఆ శక్తి పోతుంది. పాస్టర్ గారికి సమస్య ఉండే అక్కడ ఉన్నాం. అప్పుడు నేనే అక్కడికి వెళ్ళలేదు. నేనే వెళ్ళినప్పుడు ఒక గది ఉంది. ఆ గదిలో మాత్రం 6 ఎదురు పడకలేదు. ఆ గదిలో మాత్రం పడకల మంచం ఉంది. మీరు అన్ని ఉంటుంది కానీ ఎవరు అది లేదు చేయలేదు. నేను వెళ్ళినప్పుడు నాకు ఇచ్చాను. భయంకరమైన ఎండ. నేను కిడికి అన్ని విప్పేసి పడుకున్నాను. స్నానం చేసి అన్నం తినేసి సాధారణ ప్రార్థన చేసినట్టుగా చిన్న ప్రార్థన చేసి పడుకున్నాను. రాత్రి 12 గంటలు అయినప్పుడు కరెక్ట్ 12 ఆ గదిలోనికి భయంకరమైన కంపు. ఇది ఏదైనా చచ్చిపోతుంది ఎందుకంటే కాపస్పోతుంది. ఆ కంపల రూముకి వచ్చి రూములు నేను ఉండలేకపోతున్నాను. పడుకుని నీళ్ళు లేచినట్టుగా వాసన వచ్చింది. నేను లేచి కూర్చి ఆ శక్తికి గెలించి ఒక సెకండ్ లోపం ఆ వాసన పోయింది. మళ్ళీ నేను అక్కడ పడుకున్నాను. లేచి బ్రష్ చేసి స్నానం చేసి టిఫిన్ తినడానికి కూర్చున్నప్పుడు భార్య భర్తలు మాకు ఇంటిని తెచ్చారు. ఆ ఇంటిని ఎలాగా వైట్ గా ఉందా అనగానే నొక్కుని వచ్చేది. వచ్చి అయ్యారు రాత్రి ఎనక హాయిగా పడుకున్నారు అంటాడు. నేను చెప్పాను లేరా ఆ గదిలో ఒక సాతాను పోరాటం. వెంటనే ఆవిడ భార్య నా మీదకి ఎక్కువ ప్రేమ ఉంది కాబట్టి ఆవిడ అయ్యారు ఆ మీరు తల మీద పైన ఉన్న ఫ్యాన్ మీద ఆ ఊరి పోసి ఒక కుర్రాడు చనిపోయాడట. 23-24 వయసు ఉందండి. చనిపోయి 7 రోజుల వరకు ఆ కుర్రాడికి కనిపించలేదు. అలాగా ఆ శవం అలాగ ఉండి ఈ మాంసం అని ఏమైంది కిందకి రాలింది. తన 7వ రోజు కనిపించింది. తర్వాత పోలీసులు అన్ని తీసుకొని వచ్చి సవాళ్ళకి తీసి పోస్ట్ మార్టం అన్ని చేసి సమాధి. ఆ దినపు నుండి ఇల్లు ఎవరు కూడా ఆ ఇంటి వారు కూడా ఓడిపోలేదు. అర్థమైందా? నాకు ఆ ఇంటి ఆ గదిలో నేను పడుకున్నారు. ఇంకా 2 రోజులు కూడా నేను అక్కడే ఆ గదిలో పడుకోవాలి. మీరైతే పడుకోవా లేదా? మీరైతే చేసినట్టుగా
లైట్ అన్ని వేసేది పడుకున్నప్పుడు లైట్ కొత్త స్థలం కదా, అందుకని ఫస్ట్లే తొలి నుండి అక్కడ పడుకున్నప్పుడు లైట్ వేసి కరెక్ట్ సమయం వచ్చి పడుకోరు సాయిగా పడుకుంటారు. ఆ రోజు నుండి నాకు 2 రోజుల వరకు నేను ఆ రాత్రి ప్రార్థన చేసి నేను 2 రోజుల వరకు ఇక్కడ ఉన్నాను. 2 రోజుల వరకు నేను చేయను 2 రోజులు అక్కడ ఉన్నాను. 2 రోజుల వరకు ఏది ప్రోగ్రాం ఆయన పడుకున్నాను. ఏదో శక్తి ఉంటున్నట్టుగా కాబట్టి నీకు కూడా శక్తి ఉంది. ఆ దేవుడు బిడ్డలో ఉన్న కనుక సగట పాదాలకు లోకపు దానము నీకు నిలబడలేదు. ఈ సంఘ బిడ్డలాయింది కనుక నీకు ఎదుట సాతాని శక్తి ఏమను నిలబడదు. దగ్గర వరే వచ్చాడు కానీ ఎదుటి ఆయన నిలబడలేదు. ఏసై దగ్గరికి వరకు వచ్చాడు. ఏసై దేవుడిగా ఉంటున్నప్పుడు రాదు. ఎందుకంటే దేవుడి బిడ్డలకి అధికారం క్రీస్తును అధికారము నీ వలన లోకమును ప్రకటిస్తుంది. అర్థం అవ్వాలి. క్రీస్తు అధికారము విశ్వాస వలన లోకమునే చేయాలి, ప్రకటించాలి, చూపించాలి. నీ పలికిన మాట అంత పవర్ఫుల్. నీ అది నమ్ముకుంటే నీకెదురుగా నిలబడిన ఆ శక్తికి ఆ యేసయ్య చేతి అధికారం చెందిన దేవుడి బిడ్డలకు మాట్లాడితే ఆ శక్తి మారిపోతుంది. దేవునికి స్తోత్రం. అందుకని దేవుడు సంఘటన చేయకూడదు, భయపడడానికి అది అవకాశం లేదు. దేవునికి స్తోత్రం. ఆ రాజదండు మన చేతులు ఉంది. మనమే ఆ రాజదండు. దేవునికి స్తోత్రం. అంటే ఆ రాజదండిలో మనుషుల చేతులు ఉన్న రాజులో పాము తల కానీ ఆ పక్షిరాజ తల కానీ ఉన్నాం. మనలో ఉన్న రాజదండు క్రీస్తు. స్తోత్రం. అధికారం దాని మీద ఉంది. నీకు ఎదుట నిలబడినంతగా శక్తులన్నీ దూరం పరచడానికి ఉన్న అధికారం చెందిన నిలబడుతున్నారు. మరిచిపోకూడదు. సాధారణ విశ్వాసి అవ్వచ్చు, సరి అయిన ప్రార్థన నీకు రావచ్చు, సరి అయిన జ్ఞానం నీకులో లేదు నేనొచ్చు, కానీ దాని నుంచి ఒక అధికారం చదవండి కదా. 21 అధ్యాయము 19 మనం చదివారు. 20 కూడా చదవండి. నీవు నాకు గండ్రగొడ్డల వంటి వాడవు. చెప్పండి. నువ్వు నాకు గండ్రగొడ్డల వంటి వాడవు. దేవుడు చెప్తే నువ్వు నాకు గండ్రగొడ్డల వంటి వాడవు. ఈ పల్లెటూర్లు ఈ మేకల కోసం చూసారు చూసారు. నేను అది తెలివాణి ఉంటున్నప్పుడు చూశాను. అక్కడే వాడు పోతుకి ఏం చేస్తున్నారు, బలి అర్పిస్తున్నారు. అది కట్టి పోతు కట్టుతుంది, కట్టి అది తల ఇల్లు లాగుతుంది, రాదు తాడు లాగుతుంది. ఒకడే చేస్తున్నారంటే ఒక్క నరికినప్పుడు ఏమవుతుంది, తల 2 ముక్కలు అయిపోతుంది. అంత దారుగా ఉన్నది. దేవుడు చెప్తున్నారు నువ్వు నా చేతిలో ఉన్నారంట. సామర్థ్య పుస్తకం చదివినప్పుడు ఇరుములకి ఏం చేస్తారు అంటే అప్పుడు ఒక గంటలు పదం రావాలంటే ఇంకేమంటారు, పదం రావాలంటే ఇంకా దానికి ఇంకొక ఇరుములు కావాలి. ఆ ఇరుములో రుద్దినప్పుడు ఏమొస్తుంది,
నీ సరి అయిన పదము రావాలంటే పదులు రావాలంటే నిన్ను రుద్దాలి. ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసి కలిసి ప్రార్థన చేసినప్పుడు మనం అందరూ కలిసి ఆరాధన చేసినప్పుడు మనం ఏమవుతుంది రుద్దినప్పుడు పదిలోనికి ఏమొస్తుంది నీ ఉన్న ఊళ్ళో నరికిన ఒక ఆయుధం కొంచెం నరికినప్పుడు కొంచెం సరిగా నరకలేకపోతే ఏం చేసింది వెంటనే ఏం చేస్తున్నాం దారి చేసి అక్కడ నీ వెనక చేయాలి. విశ్వాసం ఉపవాసం ప్రార్థన ఇద్దరు కలిసి ఉపవాసం ప్రార్థన చేసిన అనుకో దేవుడు ఏం చేస్తున్నారు బదులు చేసి గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఎలా ఉందో విశ్వాసం తెలియదు, దారి లేదు. అవును కదా. ప్రసంగి పుస్తకంలో 10 వాక్యం చూడండి. ప్రసంగి పుస్తకం ఇరము పదము లేకపోతే 9వ వచనం చూడమ్మా. ఇనుప ఆయుధము ఎత్తుగా ఉన్నప్పుడు 10 ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దాన్ని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలము వినియోగింపవలెను. నీకేం లేదు, అందుకే ఎక్కువ బలం ఉపయోగించాలి. ఎంత ప్రార్థన చేసినా ఏం వర్కౌట్ రావట్లేదు. నీకేం లేదు. ఇప్పుడు ఇరమ్మాయుధము మొద్దుగా ముద్దుగా కొందరు విశ్వాసే కాదు ముద్దుగా ఉంది. అందుకని పాతకాలంతకి గట్టికి నేను తీసుకొట్టమ్మా, చప్పడు కొట్టమ్మా, ప్రార్థన చేయమ్మా, హల్లెలూయా చేయమ్మా అని చెప్పండి. నేను ఏం చేయడానికి నిన్ను రుద్దుతున్నాను. నీ దేవునికి ఆయన కొన్ని సమస్య వలన కొన్ని నిరాశ వలన నీ అమ్మదు అనగా ఉండడానికి దేవుడు కోరలేదు. అందుకని దేవుడు ఇక్కడ ఉపవాసం పెట్టడం, ప్రార్థన పెట్టించడం, చప్పలు కొట్టండి, హల్లెలూయా చేయండి అని చెప్పినప్పుడు నీ తెలియకుండా నీళ్ళు రుద్దుతున్నాను. నీ వలన దేవుడు అధికారం భూమి మీద ఒక ఊరికి నిన్న ఉంచేదనే ఉద్దేశం నీ వలన ఆ ఊరికి దేవుడు అధికారం ప్రకటించాడు. సాధారణ మనసుని చెప్పుకుంది, సాధారణ మనసుని చెప్పుకుంది. అజిత్ గారు ప్రార్థన చేయడానికి 3 రోజులు ఉపవాసం వచ్చినప్పుడు గాఢం వచ్చినప్పుడు ఆయనకి ఏమొచ్చింది? ఆశ వచ్చింది. ఆడ 2 గాఢం దెయ్యం నుంచి ప్రార్థన చేయడానికి దెయ్యం తిరిగాడు. 3 రోజులు ఉపవాసంలో గాఢం దెయ్యం వచ్చింది కదా, నీ పొడ శైతాన్ని అది నేనే దేవుడితో ఇప్పుడు నీ అయిన సహకారం చెప్పినప్పుడు నీ ప్రార్థన నీ ఇంటికి వచ్చింది. మీకు చెప్తున్నది మీరు నీ తిరిగి ఏం చెప్తాడు? అది నాకు దేవుడుకున్న సంగతి, నీ సంగతి ఏంటి? నీ శరీరంలో వెళ్ళిపోవాలి. దేవుడు
చీకటిగా ఉంది, అక్కడ ఏదో నేను రాత్రి ఈ బైబిల్ అన్ని చదివేసి బైబిల్ చదివి చెయ్యి ఏం చేశారంటే ఆ మంచంలోకి తగిలి తగిలి ఉండిన రాత్రి కొంచెం తర్వాత కట చెయ్యి రెండు కలుగుతాడంటే అప్పుడు నాకు అర్థమైంది చెయ్యి లేదు అది తగిలి ఉన్నారు కదా, అది కొంచెం దూరంగా వెళ్ళినప్పుడు ఆ సౌండ్ వచ్చింది తగ్గదు. అప్పుడు నీ అయితే ఏమవుతుంది? అయ్యో నేను తెలియదు శక్తి టెక్టక్గానే వచ్చిన కానీ నీ చెప్పరు టెక్టక్ ఇది అది నీ పలుకున వరకు ఆడగలరు. అందుకని మనకు అధికారం నీ సాధారణ వ్యక్తి కాదు, దేవుడి చేతులుందా. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చింది ఇది, దీనికి అధికారం ఉంది. ఎస్తేరు పుత్రములకు మళ్ళీ రండి, 5వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. రాజు రాణి అయిన ఎస్తేరు నీకేమి కావాలను, నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగం మట్టుకు నీకు అనుగ్రహించదని ఆమెతో చెప్పగా, ఎస్తేరు రాజునకు యుక్తముగా తోచిన ఎడల నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందుకు రాజువైన తాము హామానును నేడు రావాలని కోరుకొనుచున్నానని ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇక్కడ ఎస్తేరు చెప్పిన మాట మీకు అర్థమైందా? దేవుడికి స్తోత్రం. ఏది చెప్తున్నారు? రాజు రాణి అయిన ఎస్తేరు నీకేమి కావాలనని నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగం మట్టుకు నీకు అనుగ్రహించదనని ఆమెతో చెప్పగా, ఎస్తేరు రాజునకు యుక్తముగా తోచిన ఎడల మన ముందు చెప్పారు రాజదండు అన్నక నేను చూపించండి. భయంకరమైన సమస్య వచ్చింది ఏంటంటే, హామాను యూదులకు మొత్తం చంపడానికి ప్రయత్నించిన ఆ సమయంలో దేవుడు బిడ్డలకి ఏం చేశారు? రాజదండు పనికి వచ్చింది. వారికి అనుకూలంగా మారింది. దేవుడికి రాజదండు వారికి విరోధంగా మారిన రాజదండు ఇప్పుడు దాని బిడ్డలకి ఏమైంది? అనుకూలంగా మారినట్టు. అందుకని నేను చెప్పుకొని వచ్చింది యేసు ప్రభు చెప్పిన మాట దేవునికి ఎవరి పత్రిక 1:8 వాక్యములు చదివినప్పుడు, దేవాని సింహాసనం నిరంతరము నిలిచి ఉన్నది, నీ రాజ్యదండము న్యాయార్థమైన రాజ్యదండము. దేవుని స్తోత్రం. ఇప్పుడు దేవుడు పరిపాలన న్యాయార్థంగా, అది ఎప్పుడు అన్యాయంగా ఉండదు. ఆయన అధికారం కూడా న్యాయంగా ఉన్నది. పరిపాలన న్యాయంగా ఉన్నాడు. ఆయన అధికారం కూడా ఏం చేస్తున్నారు? అన్యాయంగా ఆయన ఏం చేయలేదు. ఏ అధికారము వినియోగించలేదు. దేవుడు ఎప్పుడు చేసిన అదే విధంగా నీ కూడా అధికారం చెందిన బిడ్డలు ఎప్పుడు కూడా న్యాయంగా చేయాలి, అన్యాయంగా చేయదు. న్యాయంగా చేయలేకపోతే నీ అధికారం నీ చేతులకు పోతుంది. నీ అన్యాయంగా వినియోగించినందుకో నీ మీదకు ఉండే అధికారం తొలగిపోతుంది. దేవుడి బిడ్డలు ఎప్పుడు న్యాయం చెయ్యడానికి ప్రయత్నించండి. అన్యాయం చెయ్యదు, న్యాయంగా మాత్రం చేయండి. మనకి ఎదురుగా అన్యాయం చేసిన వాడు ఉండొచ్చు కానీ మనకు తిరిగి చెయ్యదు. ఎందుకు? నీ మీద అధికారం ఉంది కాబట్టి, నీ మీద అధికారం ఉంది కాబట్టి మనం తిరిగి చెయ్యకూడదు. అన్యాయం చెయ్యకుండా న్యాయం చేయండి. నీ మనసు అప్పుడు చెప్తారు 6 తిప్పితే 3 అది మనసు. అది నీ చేసిన తప్పని కాదు, కానీ అది అధికారం పడి రాదు.
నీ తెలియాలి నాకు ఒక అధికారం ఉన్నది. ఉన్నది అని నీ ఏం చేయకు, కూలిపోకూడదు. ఆమేన్. అధికారం నీ వలన ఏం చేయకూడదు. కోల్పోకూడదు. అది అన్యాయం చేసిన అనుకో ఓడమానికి మనకే ఉండదు. అధికారం కోల్పోతుంది. అధికారం పోతుంది, నీ పొలం అయిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. పొలం లేకుండా పోతుంది, ముద్ద అయిపోతుంది. ముద్ద అయిపోతుంది. హల్లెలూయా. కాబట్టి విశ్వాసం ముద్ద అయిపోతుంది. వాడు తిరిగి అది కాదు, అది చెయ్యదు. ఆమేన్. 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 నీకు ఒక అధికారం ఉంది. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. ఆమేన్. స్తోత్రం. అది చేయకూడదు, ఎప్పుడు కోల్పోకూడదు. కూలిపోకూడదు. ఆమేన్. హల్లెలూయా. అది నీ కాపాడదు. ఆమేన్. 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 స్తోత్రం. హల్లెలూయా. 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 ఆమేన్. 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 వాటికి వెళ్ళినప్పుడు ఆమేన్. స్తోత్రం. అరవతున్నారు. ఈరోజు ఉదయం వచ్చినప్పుడు ఒక పాప, ఒక బండి అక్కడ ఉంది, ఒక బండి ఉంది, మన బండి ఉందండి, ఆయన ముందుకు ఒక బండి ఉంది. ఈ పాపకి అందరూ తొందరగా ఏం చేసిన హఠాత్తుగా ఇప్పుడు కొంచెం అటు ఇటు అనుకో ఇద్దరు చచ్చిపోతారు. మనం చెప్పిన పని స్లో చేసేవారు. ఆమేన్. హల్లెలూయా. ఎంత కోపం వచ్చిందని కొట్టాలని నా మనసు పోతుంది. అప్పుడు నేనే అనుకున్నాను, అయ్యో నేను దేవదాసులు కదా. హల్లెలూయా. 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 కంటిన్యూ చేయండి. ఆమేన్. 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 స్తోత్రం. అది మనం తెలియకుండా మనలో ఉన్న భాగీయ శరీర శక్తి లేస్తుంది. అది మనం ఏం చేయాలి? మన దేవుడు పెట్టాలి. అది కాదు నా చేతిలో ఉన్నదండి. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ఇక్కడే పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే, దేవుడి చేతిలో ఆచరణ ఉంది, ఆయన సింహాసనం ఉంది. ఆమేన్. స్తోత్రం. కానీ దూతలంటే చేతిలో లేదు, సింహాసనం లేదు, రాజులంటే ఇవ్వలేదు. ఆయనకి ఒక్కసారి అధికారించిన సువార్త ఒక్క సెకండ్ లోపల భూలోకం అందా ఎందుకంటే చేతికి వెళ్ళలేదు, అనుభవం లేదు. ఆడ ఏం చెప్తుంది? అనుభవం లేదు. మరి యేసు నన్ను రక్షించాయని ఆడికి చెప్పడానికి అడగలేదు, అయితే ఏం లేదు, అనుభవం లేదు. మనం చెప్పొచ్చు. అందుకని దేవుడు మన చేతి అప్పుడు నేను చెప్పిన మాట ఏమనండి, సింహాసనంలో నూనె ఏం చేయలేదు, కూర్చోలేదు. యెషయా 6వ అధ్యాయంలో మీరు చదివినప్పుడు 24 సింహాసనములు రెండు ముఖంతో కప్పుకొని రెక్కలతోని పాదం కప్పుకొని రెండు రెక్కలతోని ఎగిరి ఏం చేసింది? సింహాసనం ఉందా? సువాసన లేదు. అందుకని వాళ్ళు చెప్పిన ఆడికి సువాసన లేదు, కానీ యేసు ఉంది, సువాసన ఉంది, అధికారం ఉంది. స్తోత్రం. హల్లెలూయా. యేసుకి అధికారం ఉంది, సువాసన ఉంది. దూతలకు ఏం లేదు, సింహాసనం లేదు, అధికారం లేదు. ఎప్పుడు మీరు దూరం చదివినప్పుడు యెషయా గ్రంథంలో చూడండి, ప్రకటన గ్రంథంలో చదవండి. తర్వాత ఆ దేవదూతలు నిలబడినట్టుగా మన చదువుతున్నారు. ఈ వాక్యమన్నీ తీసుకొని నేను చెప్పడం మీరు కొన్ని టైంలో మనం అది చదివి వినిపించింది కాబట్టి ఎందుకు ఆ సమయం నష్టపడుతున్నారు. నిలబడుతున్నారని 8వ అధ్యాయం నుండి 4వ అధ్యాయం 5వ అధ్యాయాలన్నీ మీరు చదివితే దేవుడి సింహాసనం ఎదుట దేవదూతలు నిలబడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కానీ వారికి ఏం లేదు, కూర్చోడానికి ఏం లేదు. సింహాసనం లేనప్పుడు యేసుకి మాత్రమే ఉంది, సింహాసనం ఉంది. స్తోత్రం. అందుకని దేవుడు దేవదూతల కంటే సరే అంటే ఇంకా ఎప్పుడు పొద్దునకి తిరిగి రండి. దేవునికి స్తోత్రం. 1 అధ్యాయం 9 చూడండి. నీవు నీతిని ప్రేమించితివి, నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితివి. ఇది మనకు కూడా ఉండాలి. ఆమేన్. నీతి ప్రేమించి దుర్నీతి ఏం చేయాలి? ద్వేషించాలి. కొందరు నీతికి ప్రేమిస్తుంది, దుర్నీతికి ప్రేమిస్తారు. ఆమేన్. హల్లెలూయా. కొందరు ఏం చేస్తున్నారు? నీతిని ప్రేమిస్తున్నారు. దేవుని బిడ్డలు ఎప్పుడు నీతిని ప్రేమించాలి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం. అన్యాయం చూసినప్పుడు దానికి యేసు ముఖం చేయకూడదు, మౌనంగా ఉండిపో. ఆమేన్. ఇప్పుడు ఊరు లేదని సమస్య జరిగినప్పుడు
అని ఏం జరుగుతుందో నేను చూశాను. నా అన్ని చెప్పడానికి కాదు. హల్లెలూయా. ఉంటే ఊరు వారందరూ నీ మీదకి సైలెంట్ గా ఉండడం మంచిది. దేవునికి స్తోత్రం. దానికి మన సపోర్ట్ కాదు. స్తోత్రం. ఎవరైనా వచ్చి నీకు అడుగుతా చెయ్యి, అది న్యాయం కాదని చెప్పండి. దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడు కూడా ఏం చేయకూడదు, దుర్నీతికి సపోర్ట్ చేయకూడదు. నీతి ప్రేమించండి. ఒకసారి చూడండి, మీరు నీతిని ప్రేమించి యేసు గురించే చెప్తున్నారు. నీ నీతిని ప్రేమించి దుర్నీతిని ఏం చేస్తున్నారు? అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. ఇది రెండు వదిలిస్తే తైలం వస్తుంది. హల్లెలూయా. దుర్నీతిని నీతిని ప్రేమిస్తే నీ నీతికి ఏమొస్తుంది? యేసు ప్రభువుకి ఆనంద తైలంతో అభిషేకం చేశారు. ఈ వాక్యం ఎక్కడి నుంచి రాశారు? 45 కీర్తనలు. వాక్యం చూడండి, ఆ వాక్యం ఎక్కడి నుంచి తెచ్చారు? నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాటి కంటే హెచ్చించినట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. అప్పుడు నేను చెప్పుకొని వచ్చిన దూదల కంటే యేసు ప్రభు శ్రేష్ఠుడు. యేసయ్యకి అభిషేకం ఉంది, ఆడ రాజుడు, సింహాసనం ఉంది. దూదలకి ఇది లేదు. యేసయ్య రాజుడు, సింహాసనం ఉంది, అభిషేకం ఉంది, దూదలకి ఏం లేదు. అందుకని యేసు ప్రభు దూదల కంటే శ్రేష్ఠుడు. అంటే యేసు ప్రభుకి ఏం చేశాడు? ఆనంద తైలంతోని అభిషేకించాడు. మన సమయం ఆయన కనుక 7 ఆవడానికి వెళ్తున్నారు. 5-8 నిమిషాలు. ఆనంద తైలంతో అభిషేకించారు. ఎందుకు యేసుకి ఆనంద తైలంతో అభిషేకించారంటే ఆదామ్య సంతానములున్న పాపం మొత్తం యేసయ్య ఏం చేశారు? మోసారు. సిలువ మోయలేదు, పాపం సిలువ మోసారు. అదొద్దు, అది తప్పదు. పాపం ఎవరు మోసుకున్నారు? యేసయ్య మోసినప్పుడు, అందరూ పాపం మోసినప్పుడు యేసయ్య ఏమవుతుంది? అందరు నీ మీదకి వేదన వస్తుంది, దుఃఖం ఈ బాధ నుండి నిన్ను బయటికి తీసుకొని వచ్చిన ఆనంద అభిషేకం. ఎంత బాధ వచ్చిన కానీ ఆరాధన నీ అభిషేకത്തിന് నింపే క్షణం మాత్రమే మంచి పోయినట్టుగా నీ వేదనలన్నీ ఏమవుతుంది? నిరాశలు పడుతున్నారండి. మొదటి రాజుల 19 అధ్యాయంలో నిరాశలు ఏ చెట్టు దగ్గర పడుతున్నారు? బెదరి చెట్టు కింద పడుతుంది. ప్రార్థన చేసిన దేవా ఉరివసించాలే. దేవుడు నన్ను చంపుతూ మాత్రం నేనే చేయను. ఎందుకు? ఆత్మహత్య. దేవుడు చంపితే పరలోకానికి వెళ్ళడానికి ఒక విధానం ఉంది. సాక్షి అంటే దేవుడు నీ నన్ను చంపుతా చాలు. ఆ ప్రార్థన సూపర్ ప్రార్థన. దేవుడు నన్ను నీరే చేయాలి కానీ నా చావు నేను ఎందుకంటే చావడానికి చావడానికి ఎక్కడికి దాన్ని కావాలి. ఎవరు చావాలి? అని నిరాశ పడినప్పుడు దేవుడు ఆయనకి లేపి నీ వెళ్ళి ఒక అభిషేకం చేయమని. అంత నిరాశ కలిగిన మనుషులకు దేవుడు లేపి అభిషేకం ఆయనకి అభిషేకం చేయనప్పుడు నీలో ఉన్న నిరాశ కూడా అభిషేక శక్తులు తొలగిపోతున్నాయి. అందుకని ఈ తలని అభిషేకం అప్పుడు మారిపోతుంది. ఈ మారిపోతుంది. ఈ మారిపోతుంది.
అధ్యాయం 27 ఇంగ్లీష్లో కూడా చదువుతారు బాగుంటారు. తెలుగులో పుష్టి నిమిత్తము నీ మెడ మీద ఉన్న పుష్టి నిమిత్తము చదవమ్మా 10:27. ఆ దినమున నీ భుజము నుండి నీ భుజము మీద నుండి అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును. నీ మెడ మీద ఉన్న కాడి కొట్టివేయబడును. నీవు బలిసినందున ఆ కాడి విరగగొట్టబడును. తర్వాత అశూరీయుల చెప్పండి. అక్కడే తెలుగులో పదం కరెక్ట్ కాలేదు, ఇంగ్లీష్ అనాయింట్మెంట్ ఓయిల్. Because of your anointing, your yoke shall be destroyed. అంటే దేవుడు అభిషేకం అనాయింట్మెంట్ అభిషేకం వలన నీ మెడ మీద ఉన్న కాడి కొట్టివేయబడును. ఆమేన్ హల్లెలూయా. నీ భుజం మీద ఏ భారం కలిగి ఎన్ని వేదన కలిగి నీ తల ఎత్తుకోని పరిస్థితి కూర్చుని అభిషేకం నింపబడి నీ తెలియకుండా భుజం మీద నీరుతుంది. అభిషేకం ఇలాంటి అభిషేకం దేవుడు అధికారం నీ మీద ఉంది. నీ దేవుడు చేతులున్న రాజు సంతం అధికారం దేవుడు అధికారం నీకు ఎదుటిగా వినియోగించడానికి అభిషేకమైన దేనికి నీ కోసం అభిషేకమైన నీ మెడ మీద ఉందా నీకు అధికారం అండి చూపించేసి ప్రజలకి సాధారణ శక్తి ఏడుగా సమస్యకి ఈ అధికారం చూపించి దేవుడు అభిషేకం అందుకని నేను సమయం అధికారము వినియోగించండి. నీకు అభిషేకం వినియోగించు. ఆ శక్తి అభిషేకం దిగినప్పుడు ఎన్ని బాగా కష్టం అని ఒక అభిషేకం అదే ఈ వాక్యాలను దేవుడు దీవించిన ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధి
ఆరాధన చేతులు అన్ని వేళలా ఆత్మలు సత్యముతో పత్రికలో నుంచి దేవా ఈ రాజదండ్రి గురించి దేవా నేర్చుకు తీరడానికి మమ్మల్ని సహాయపరిచినందుకు దేవానికి స్తోత్రం. ఈ భూమిలో జీవించినప్పుడు నీవు మాకు కల్పించిన అధికారం వాడిని జీవించి తీరుటకు దేవా వాటి తరగతిని దయచేయండి. ఇచ్చిన ఈ అధికారం దేవా దేవుని యొక్క నీతిని ప్రేమించుకు తీరుటకు దుర్నించేది దేశించుకు తీరుటకు దేవా నీ అభిషేక తైలముతో మేము ఆనందింపబడి తీరుటకు దేవా మమ్మల్ని సహాయపరిచినందుకు దేవానికి స్తోత్రం. మా జీవిత స్థితిగతుల్లో కలిగిన శ్రమల మధ్య ఇబ్బందుల మధ్య రోగాల మధ్య కొలతల మధ్య అన్యాయాల మధ్య దేవ వ్యసనాలకు మధ్య దేవ నీ ఆనంద తైలము కలిగే అభిషేకము మాకు కలిగిన కాణిలను ఎడగొట్టినందుకు దేవానికి స్తోత్రం. దేవ మా భుజముపై ఉన్న భారము మా శరీరం పైన ఉన్న భారము దేవ నీ అభిషేకం దాన్ని ఎడగొట్టి తీరినందుకు దేవానికి స్తోత్రం. ఎంత గొప్ప రీతిగా ఏ శరీరం మమ్మల్ని పిలిచి దూతల కన్నా శ్రేష్ఠుడిగా మార్చి తీరినందుకు దేవానికి స్తోత్రం. దానిని మేము లిఖించుకుని విశ్వాస పరుగులు మేము కూడా పరిగెత్తి తీరుటకు సహాయం దయచేయండి. ప్రార్థన ప్రారంభం నుంచి ముగిపోవని ఆత్మ సాన్నిధ్యంతో మమ్మల్ని వచ్చినందుకు దేవానికి స్తోత్రం. కృపావాసికులతో మమ్మల్ని బలపరిచినందుకు దేవానికి స్తోత్రం. అభిషేకంతో మమ్మల్ని నింపి సహాయపరిచినందుకు మీకు దేవానికి స్తోత్రం. ఎల్లప్పుడూ నేను స్తుతించి ఎల్లప్పుడూ నేను గణపరిచి ఎల్లప్పుడూ నీ వాక్యములు నేను కొనసాగి తీరుటకు దేవా సహాయం దయచేయండి. ఇరాలు వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించినందుకు దేవానికి స్తోత్రం. సమయం గడపడానికి ఆన్వేషించినందుకు దేవానికి స్తోత్రం. అది మా ఆత్మిక జీవితానికి ఉన్నతి కలిగి తీరేదిగా మా శారీరక క్రియలకు నాశనం కలిగి తీరేదిగా మాలో మానవ మనసుని తీరేదిగా మాలో కొత్త ప్రభావం నుంచి తీరేదిగా ఆత్మశక్తికి ఉన్న ఆ బాప్తిసంలో ఇంకా మేము నిండిపోయి బయటికి వచ్చి రూపాంతర పురుషులుగా మారినందుకు దేవానికి స్తోత్రం. దానికి ఆరాధన సహాయపడి నందుకు దేవానికి స్తోత్రం. దానికి దేవ కృపమాత్స దయచేసినందుకు దేవానికి స్తోత్రం. ఇప్పుడు మేము మా తండ్రి మాయలలోకి మా కుటుంబంలోకి మా సొంత పనులలోకి తీరుకుంటున్నాం. నీ కృపలో మేము ఆనంద తీరుతున్నాం. నీ కృపలో మేము ఆధారపడి తీరుతున్నాం. సహాయం దయచేయండి. దేవునితో నింపినందుకు దేవానికి స్తోత్రం. సహాయం దయచేసినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామములో అడిగి పెడుతున్నాం తండ్రి.
తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు వెళ్ళినప్పుడు సద్భక్తుల కోసం దేవాన్ని రెండో రాకడ వరకు తోడైందును గాక. యేసు రక్తమే జయం, యేసే వాక్యమే జయం, యేసయ్య నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. కడి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మారానాథా యేసయ్య త్వరగా రమ్ము. ఆమేన్. దేవుడు అందరిని దీవించును గాక.